విచ్చేసినటువంటి ప్రేక్షక అభిమానులకి సూపర్ స్టార్ కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లేశం గారికి, జనరల్ సెక్రటరీ శ్రీధర్ బాబు గారికి, మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు. ఈరోజు మన హీరో నవదళపతి సుధీర్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మనం ఇదొక వేడుక, చాలా సంతోషంగా ఉంది. మరి మన హీరో ముందు ముందు 2 నూరేళ్ళు చల్లగా బ్రతికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఆయన ఘన విజయాలు సూపర్ స్టార్ కృష్ణలాగా ఎన్నో సినిమాలు విజయం సాధించి ఒక గుర్తింపు గల హీరోగా సినిమా ఫీల్డ్లో నిలదొక్కుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇట్లు సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని గంగుల కోచయ్య యాదవ్, సిద్దిపేట. ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క డైలాగ్ చెప్తాను, దయచేసి మీరందరూ నాకు సహకరించాలి. ఈ సర్దార్ కృష్ణమనాయుడిని జైలు పరదాల చాటు నుంచి పంపిస్తున్న మీరు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేను ఖాళీ చేసిన జైలు గది నా కోసం ఖాళీగానే ఉంచండి. నేను తిరిగి రాబోతున్నాను. గతి తప్పిన చట్టాన్ని గమనంలో పెట్టడానికి సతి వదిలిన సుతులను మృతుల రక్తంతో తుడుస్తాను. ఇన్నాళ్ళు నిర్దోషిగా శిక్ష అనుభవించి నలిగిపోయిన నేను ఈసారి దోషిగా నవ్వుతూ తిరిగి వస్తాను. అవును, రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. నాకు ద్రోహం చేసిన విషయమా? ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత. దీని మీద ప్రమాణం చేయించి ఎందరో ముద్దాయిల చేత నీ భర్త నిజం చెప్పించాడు. ఇప్పుడు ఇదే గీత మీద నువ్వు ప్రమాణం చేసి నా బిడ్డ చనిపోయాడని చెప్పు. నువ్వు చెప్పింది అక్షర సత్యమైతే ఆలోచించకుండా ఈ గీత మీద ప్రమాణం చెయ్యమ్మా. నా బిడ్డను నీ బిడ్డగా పెంచుకోవడమే కాకుండా వాడిని దక్కించుకోవడానికి చెట్టంత ఎదిగిన వాడిని చనిపోయాడని చెప్పావే. అప్పుడే అర్థమైందమ్మా వాడి మీద నీకు ఎంత మమకారం ఉందో. ఈ గుమ్మంలో అడుగుపెట్టే ముందు నీ భర్తను చంపాలనే పగతోనే వచ్చాను. కానీ నీలాంటి పుణ్యస్త్రీ పసుపు కుంకుమ తుడిచేస్తే ఆ పరమేశ్వరుడు క్షమించడమ్మా. అందుకే ఆశీర్వదిస్తున్నాను. రక్తపాతము సృష్టించాలని వచ్చిన ఈ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘ సుమంగళి భవ. రుణం ఈ పాషాణంలో చరణం కలిగినప్పుడే నీ రుణం తీరిపోయిందమ్మా. గుర్తున్నానా చంద్రశేఖర్? జీవిత శిక్షణ జైలు గోడల మధ్య అనుభవించి వచ్చిన నన్ను చూసి కూడా నీ మాటల్లో మార్పు రాదా? నువ్వు ఏ చట్టాన్ని గౌరవించినా జీవితాన్ని జైలు పాలు చేశావో ఆ చట్టం నిన్ను కాపాడగలదా? ఫోన్ చెయ్యి. మీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి కృష్ణమనాయుడు నన్ను చంపడానికి వచ్చాడు, కాపాడండి అని మొరపెట్టుకో. శబాస్, చచ్చిన కర్ణుడి చావు చావమన్నారు మన పెద్దలు. నీకు అదే చావు లభిస్తుంది. ఆఖరిసారిగా దైవ ప్రార్థన చేసుకో. ఏమిటది? పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు. అది నా సోదరి నీకు విధించింది. ఇక నువ్వు బ్రతికి ఉన్న జీవోత్సవానివే.